హే మిల్లెట్ తెలుసా మీకు థైరాయిడ్ ఉన్న వాళ్ళు మిల్లెట్స్ తినకూడదు. ఇప్పటికే ఇంత సన్నగా ఉన్నావు, మిల్లెట్స్ తింటూ ఇంకా సన్నగా అయిపోతావా ఏంటి? ఇలాంటి స్టేట్మెంట్స్ విని, అమ్మో! ఇప్పటికే హార్మోనల్ ఇంబ్యాలెన్స్‌తో బాధపడుతూ ఉన్న మనకి మళ్ళీ ఫుడ్ తింటూ ట్రయల్స్ ఎందుకులే వద్దు అనుకునే వాళ్ళ కోసమే ఈ రీల్. యాక్చువల్ ఫ్యాక్ట్ ఏంటి అంటే మిల్లెట్స్‌లో గాయిట్రోజన్స్ అనే వాటి వల్ల థైరాయిడ్ అనేది పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. కరెక్టే. కానీ మనం ఎప్పుడైతే వాటిని ప్రాపర్‌గా 6-8 అవర్స్ అనేది సోక్ చేసి కుక్ చేసుకుంటామో ఆ గాయిట్రోజన్స్ అనేవి కంప్లీట్‌లీ పోయి మనకి థైరాయిడ్ అనేది ఎఫెక్ట్ అవ్వదు. నేను కూడా కొన్ని మంత్స్ నుంచి థైరాయిడ్‌తో బాధపడుతున్న మాట అయితే నిజమే అండి. కానీ ఏ రోజు సోక్ చేసిన మిల్లెట్స్‌తో చేసిన ఫుడ్ అయితే నాకెప్పుడూ నా థైరాయిడ్‌ని ఇంక్రీజ్ చేయడం కానీ అలాంటివి ఏవి ఇబ్బంది పెట్టలేదు. ఇన్‌ఫ్యాక్ట్ నేను యాక్టివ్‌గా ఇంకా హ్యాపీగా ఉండడానికి నాకు ఇది తోడ్పడుతుంది కూడా. సో మీకు కూడా ఇలాంటి మిల్లెట్ ఫుడ్ కనుక కావాలి అంటే, ఇలాంటి లడ్డూస్ కానీ కావాలి అంటే యూ కెన్ డీఎం ఆర్ వాట్సాప్.